హలో, ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు మనం నల్లేరు కాడలతో ఉపయోగాలు నేర్చుకుని నల్లేరు మరి ఏ విధంగా ఉపయోగించాలో చూద్దామండి. నల్లేరు మరి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. నల్లేరు కాడల్లో మరి కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఎముకలు విరిగిన వాటిని దృఢపరచడానికి కూడా ఈ యొక్క నల్లేరు ఉపయోగపడుతుందండి. అంతేకాకుండా మరి కింగ్ జార్జ్ అనే సైంటిస్ట్ మెడికల్ యూనివర్సిటీలో 2013లో ఒక పరిశోధన చేశారండి. ఈ విధంగా విరిగిన ఎముకల్లో దవడ ఎముక విరిగిన వారిని ఒక 60 మందిని పరిశీలించి వారికి నల్లేరు పౌడర్ని కొంతమందికి 30 మందికి ఇచ్చి 30 మందికి ఇవ్వకుండా పరిశీలన చేస్తే ఇచ్చిన వారికి 4 వారాల్లో ఈ యొక్క దవడ ఎముక త్వరగా అతుక్కోవడం జరిగిందండి. మిగతా వారికి అతుక్కోలేదు అన్నమాట అండి. కాబట్టి ఈ విధంగా నల్లేరు అనేక పరిశోధనలు చేసి మరి సైంటిస్టుల ద్వారా కనుగొనబడిన మరి యొక్క నీతి సూత్రం ఏంటంటే ఎనబాలిక్ స్టెరాయిడ్స్ అనే ఒక పదార్థం ఈ యొక్క నల్లేరులో ఉండడం వల్ల కీళ్ళ నొప్పులు కూడా తగ్గుతూ ఉంటాయండి. కాబట్టి కీళ్ళ నొప్పులు ఉన్నవారు కూడా ఈ యొక్క నరాల బలహీనత ఉన్నవారు ఇటువంటి వారందరూ కూడా ఈ యొక్క ఇన్ఫ్లమేటరీ తగ్గడానికి ఇందులో ఉండే పదార్థాలు ఉన్నాయి కాబట్టి ఇన్ఫెక్షన్ లేకుండా ఉండడానికి ఈ అనబాలిక్ స్టెరాయిడ్ అనేది జాయింట్ పెయిన్స్ అయి తగ్గడానికి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. అంతేకాకుండా మరి ఆ స్త్రీలలో మోనోఫేజ్ దశకు వచ్చినప్పుడు అంటే వాళ్ళకి మోనోఫేజ్ దశ అనగానే పెద్దవారు అవడం అంటే వారిలో మెన్సెస్ ఆగిపోవడం జరుగుతుంది కదండి. అటువంటి దశను మోనోఫేజ్ దశ అంటారు. ఆ దశలో వారికి మరి ఈస్ట్రోజన్ విడుదల కాకపోవడం వల్ల ఎముకలు చాలా వీక్గా ఉంటాయండి. ఈస్ట్రోజన్ లోపం వల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ లోపాన్ని అరికట్టేదే నల్లేరు, అందులో ఒక పదార్థం. కాబట్టి ఈ విధంగా నల్లేరుని పౌడర్ రూపంలో కానీ రోటి పచ్చడి రూపంలో కానీ మరి తీసుకుంటూ ఉండాలి. ఇంకా ఏ రూపాల్లో తీసుకుంటారో నేను చెప్తూ ఉంటాను. ఇప్పుడు నల్లేరు పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో జస్ట్ చూపిస్తానండి. ఈ విధంగా నల్లేరు కాడలు ఈ విధంగా ఉంటాయండి. అతుకుబడిన జాయింట్స్ లాగా ఉంటాయి. కాబట్టి ఈ జాయింట్స్ని మనం విడదీయాలన్నమాట అండి. ఈ విధంగా నేను కొన్ని కాడలు విడగొట్టాను చూడండి. ఈ విధంగా వేరు చేసి దాన్ని చుట్టూ ఒకటి మళ్ళీ చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఉన్నదాన్ని ఇలా జాయింట్స్ కింద విడగొట్టండి. దాన్ని కొద్దిగా దురదది పుడుతూ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ మనం తీసుకోవాలండి. ఈ ఆయిల్ని చేతులకి రాసుకోవాలి, లేకపోతే దురద వస్తూ ఉంటుంది. లేకపోతే ఏదైనా కవర్ కూడా ఉంటే ఈ విధంగా హ్యాండ్స్కి పెట్టుకుని ఈ విధంగా ఇప్పుడు మనం కట్ చేయాలన్నమాట అండి. ఈ విధంగా పైన ఆయిల్ పూసుకోవడం వల్ల మనకి దురద అనేది రాదు. ఈ విధంగా మనం బీరకాయకి ఎలా ఉంటుందండి గ్రిడ్ లాగా, దాన్ని మనం ఈ విధంగా తొలగించాలండి. ఈ విధంగా తొలగించిన తర్వాత ఈ విధంగా మనం పక్కన పెట్టుకుని ఇవన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పదార్థాన్ని ఈ యొక్క కాడల్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయాలన్నమాట. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి మనకు ఈ కొత్తిమీర, గోంగూర పచ్చళ్ళు ఎలా చేసుకుంటామో అదే విధంగా చేయాలండి. దానికి కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర ఆ విధంగా తీసుకున్న తర్వాత అవన్నీ ఆయిల్ కొద్దిగా ఎక్కువ తీసుకోవాలండి. పోపు సామాన్లు మామూలుగా ముందు వేపేసుకున్న తర్వాత జీలకర్ర, ధనియాలు, కొద్దిగా శనగపప్పు, మినపప్పు కూడా వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా పీసెస్ కింద తీసి ఆ పోపులన్నీ వేపుకున్న తర్వాత నూనె ఎక్కువ వేసి ఈ ముక్కలన్నీ బాగా
వేపాలన్నమాట అండి. వేపిన తర్వాత బాగా నూనెలో మగ్గించాలండి. మగ్గించిన తర్వాత కొంచెం చింతపండు తీసుకుని, చింతపండు కొద్దిగా ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు సరిపడినంత తీసుకుని మనం వేసుకోవాలండి. కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలండి. వేసుకుని మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత పచ్చడి ఏర్పడుతుందండి. పచ్చడిని మళ్ళీ నూనె వేసి మగ్గించాలన్నమాట అండి. ఈ విధంగా చేయడం ద్వారా నల్లేరు పచ్చడి తయారవుతుంది. దాన్ని మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విధంగా మనం పోపు సామాన్లన్నీ నల్లేరు పచ్చడికి కావాల్సినవన్నీ పోపులు వేసుకున్నామండి. ఫస్ట్ పప్పులు, తర్వాత ఎండుమిర్చి, గార్లిక్, ధనియాలు, జీలకర్ర, ఆవాలు ఈ విధంగా వేపిన తర్వాత బాగా వేపిన తర్వాత ఇదంతా కూడా ఒక మిక్సీలో తీసుకుని తర్వాత ఈ నల్లేరు బాగా కడిగిన పదార్థాన్ని మనం ఒక పక్కన పెట్టుకుంటామండి. కడిగి 2-3 సార్లు కడిగి పెట్టుకున్నాం. దీన్ని ఆయిల్లో వేరేగా మగ్గించాలండి. ఫస్ట్ ఈ పోపులు మగ్గిపోయాక తీసేసి అప్పుడు మనం వేరేగా మనం నల్లేరుని నూనెలో బాగా మగ్గించి పక్కన పెడదామండి. చల్లారిన తర్వాత చింతపండు కొంచెం బెల్లం వేసుకుని మనం మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుంటే ఆ విధంగా మనకి పచ్చడి ఏర్పడుతుంది. ఏర్పడిన పచ్చడిని మనం వేరేగా మళ్ళీ ఆయిల్లో కొంచెం ఎక్కువ నూనె వేసి పచ్చడి అంతా కూడా పొయ్యి మీద పెట్టి బాగా ఎగర్చాలన్నమాట అండి. ఆ విధంగా చేయడం వలన మరి పచ్చడి కూడా నిల్వ ఉంటుంది, మంచి టేస్టీగా కూడా ఉంటుందండి. ఈ విధంగా తాలింపులు బాగా వేగాక మనం తీసుకోవాలండి. నల్లేరుని ఈ విధంగా ముక్కల కింద తీసి పచ్చడి కింద కాకుండా పులుసుగా కూడా పెట్టుకోవచ్చండి. నల్లేరు కాడల పులుసు, కొంచెం ములక్కాడ పులుసు టైప్లో నల్లేరు కాడల పులుసు కూడా పెట్టుకోవాలి, ఆరోగ్యానికి మంచిది. అదేవిధంగా నల్లేరు లేతగా ఉన్న నల్లేరుని మరి ఈ యొక్క గోధుమ పిండి అట్టు చేసుకునేటప్పుడు అందులో చపాతీలు లైట్గా కూడా వేసుకోవచ్చండి, లైట్గా ఆకులు అటువంటివి. నెక్స్ట్ పులుసు ఏంటంటే అంటారు అది రసం పెట్టుకునేటప్పుడు కూడా నల్లేరు కాడల్ని రసంలో వేస్తే ఆ కాడల్లో ఉన్నంత పోషక పదార్థాలన్నీ మన బాడీకి పడతాయి అన్నమాట. ఈ విధంగా పడతాయి. ఈ విధంగా ఇప్పుడు తాలింపు అంతా ఎగిపోయిందండి. ఎగిపోయిన తర్వాత దీన్ని తీసివేసి తర్వాత నల్లేరు కాడలను కూడా మనం బాగా వేపుకోవాలండి. అది బాగా మగ్గించాలన్నమాట. నూనె ఎక్కువ వేసి తాలింపులు మనం అన్ని వేరే దాంట్లో తీసివేసి ఈ విధంగా కాడలు మగ్గించడం చూపిస్తాను. కాడలు మగ్గించడానికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి. లేకపోతే అందులో ఉన్న పదార్థం దురద పుట్టడానికి సహాయపడుద్ది మటన్ పచ్చడి. కాబట్టి మనం ఈ విధంగా పోపుల సామాన్లు ముందు వేపుకుని పక్కకు తీసుకుని తర్వాత మనం ఈ కాడల్ని నూనెలో కొద్దిగా మగ్గించాలన్నమాట. కొంచెం ఎక్కువసేపు మగ్గించాలి. ఆయిల్ వేసుకుని కొద్దిగా సరిపడినంత ఆయిల్ మళ్ళీ వేసుకుని నల్లేరు కాడల్ని విడిగా వేద్దామండి. నల్లేరు కాడల్ని విడిగా మగ్గించాలన్నమాట. ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని నల్లేరు కాడ బాగా నూనెలో మగ్గించుకోవాలండి. కొంచెం బాగా బ్రౌనిష్గా అయ్యే వరకు, కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకొని బాగా నూనెలో మగ్గాలన్నమాట. మగ్గిన తర్వాత మిక్స్ చేసుకుని తర్వాత మళ్ళీ ఈ విధంగా తాలింపు పెట్టాలో మిక్స్ చేసేస్తాను. ఇందులో తాలింపుల్లో సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. ఈ విధంగా కల్లుప్పు అయితే బాగా టేస్టీగా ఉంటుంది. సరిపడినంత వేసుకోవచ్చు, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చండి. ఎక్కువైతే తీయలేము కదండి, తక్కువైతే వేసుకోవచ్చు. కానీ ఎక్కువైతే ఉప్పుని తీయలేము, అందుకని కావాల్సినంత ఇప్పుడు కూడా ఉప్పు తక్కువగానే వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా
బెల్లం కూడా వేస్తే టేస్టీగా ఉంటుందండి తాలింపు. ఈ విధంగా బెల్లం కూడా వేసుకోవాలండి, టేస్టీగా ఉంటుంది, బాగుంటుందండి. ఇప్పుడు ఈ విధంగా నల్లేరుని బాగా వేయించాలన్నమాట. కలర్ చేంజ్ అవుతుంది చూడండి, కలర్ ఆ విధంగా చేంజ్ అయ్యే వరకు బాగా చేంజ్ అయిన తర్వాత కొద్దిగా బ్రౌనిష్గా అవుతాయండి. అప్పుడు మనం ఆకు రెండు కలిపి కొద్దిగా చింతపండు కూడా వేసి రసం వేసి చింతపండు తగినంత వేసుకుంటే బాగుంటుంది. నిమ్మకాయ సైజ్ అంతా పడుతుందండి దానికి దీనికి. ఈ విధంగా వేసిన తర్వాత మనం మిక్స్ చేద్దాం. ఈ విధంగా నల్లేరు పచ్చడి మనం తయారు చేసిన తర్వాత మిక్సీ కొట్టిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఈ మిక్సీ అయిన పదార్థం అనగా పచ్చడిని మనం ఈ విధంగా తాలింపు పెట్టుకున్నాం కదండి. ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, దాంట్లో ఇది మనం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పచ్చడి అంతా వేసి బాగా నూనెలో మగ్గించాలండి, లేకపోతే దురద పడుతుందండి. నల్లేరు పచ్చడి దీంట్లోనే ఉంటుందండి అసలైన పాయింట్. నల్లేరు పచ్చడి చేసిన తర్వాత మళ్ళీ తిరిగి తాలింపు పెట్టి బాగా ఆయిల్లో మగ్గించాలండి. ఆ విధంగా మగ్గించడం ద్వారా అందులో మరి దురద కలిగించే పదార్థం అది బాగా నూనెలో మగ్గడం ద్వారా మనకి దురద తగ్గుతుందన్నమాట. ఈ విధంగా మనం ఆయిల్లో బాగా మగ్గించాలి. ఈ విధంగా నల్లేరు పచ్చడి రెడీ అయిందండి. దీన్ని మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇరిగిపోయిన ఎముకలు అవి త్వరగా అతుక్కోవాలంటే వీక్లీ 3-4 టైమ్స్ తినాలండి. నల్లేరు పదార్థం, నల్లేరు కాళ్ళు ఏదో విధంగా పులుసు రూపంలోనూ పొడి రూపంలోనూ తేనెలో కలుపుకొని కూడా పొడి తినొచ్చు. కాబట్టి నల్లేరు కాడలు మనం ఏదో గడ్డి పరకగా తీసి పాడేయకుండా మరి దేవుడి సృష్టిలో ప్రతి పదార్థము, ప్రతి మెడిసిన్ కూడా మనకు ముందుగానే చేసి పెట్టారు. దాన్ని మనం గ్రహించి దేవుడు చేసిన సృష్టిని మనం ఈ విధంగా సర్వ్ చేసుకోవాలండి. ఇప్పుడు నల్లేరు పచ్చడి రెడీ అయిపోయిందండి. మనం దీన్ని పచ్చడిని మనం టిఫిన్స్లో వాడచ్చు, రైస్లో కూడా వాడుకోవచ్చు అండి. చాలా ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు ఎలా తీసుకోవాలో మనకి చూపిస్తారు. ఇలా పచ్చడి మన రైస్లో కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. కలపండి. ఆయిల్ మనం సరిపడినంత వేసుకోకపోతే అది దురద పడుతుంది అన్నమాట. కొద్దిగా ఆయిల్, ఏరుశనగాయలు కానీ గానుగాయలు కానీ వేసుకుంటే చాలా ఇంకా టేస్టీగా ఉంటుందండి పచ్చళ్ళలో. నెయ్యి కానీ వేసుకుని మనం రైస్లో భోంచేస్తే ఈ విధంగా కలుపుకుంటున్నారు మా వారు. పచ్చడి అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా నెయ్యి కూడా వేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని పచ్చడి టేస్ట్ చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి ఈ విధంగా పిల్లలకి, పెద్దలకి, వృద్ధులకి ఈ విధంగా మనము నెయ్యి వేసుకుని మనం సర్వ్ చేసుకోవాలండి, చాలా మంచిది. కాబట్టి ఈ విధంగా కలుపుకుని రోజు భోంచేసే ముందు ఒక 2 స్పూన్లు పచ్చడి కానీ మన రోటి పచ్చడిని అప్పుడప్పుడు చేసుకోవాలని ఎక్కువ నిల్వ ఉంచుకుంటే బాగోదండి ఇది. కాబట్టి ఈ విధంగా కలిపి భుజించడమే. చూడండి మా వారు భోంచేస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉండగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.